ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే పరిస్థితి ఉండదు. పాకిస్తాన్ లో వాళ్ళు కల్మా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు యుద్ధం జరిగినప్పుడు అని మీరు అడిగారండి. చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి. మనము మన ప్రజలకి భారత ప్రభుత్వము ప్రజలకు మాక్ డ్రిల్ ఏర్పాటు చేసింది. యుద్ధం వచ్చినప్పుడు అనివార్య కారణాలతో ఏమన్నా అనివార్య సంఘటనలు జరిగినప్పుడు గాయపడిన వారిని, చిన్నపిల్లలని, వృద్ధులను, మహిళలను ఎట్లా కాపాడాలి అనే విషయం పైన మనం ట్రైనింగ్ ఇచ్చామండి. ఇక్కడ ఉండండి, పిల్లల్ని ఇట్లా బుధాన్ని వేసుకుని పరిగెత్తుకుంటూ లోపలికి ఇట్లా రండి అని చెప్పాం. వాళ్ళకి ఇంత అవగాహన లేదండి. ఎప్పుడు వాళ్ళు పక్క దేశాల మీద దాడులు చేయటం, పక్క దేశాల మీద కుట్ర పడటమే కానీ వాళ్ళ మీద బాంబు పడితే ఏం చేయాలి అనేది అవగాహన వాళ్ళ ప్రజలకి లేదండి. వాళ్ళదంతా పక్క దేశాల్లోకి వాళ్ళు పూర్తిగా కాదు రవిశంకర్ గారు, ఇంకోటి మర్చిపోయారు, పక్క దేశాల్లోకి అక్రమంగా చొరబడ్డం. ఆ చొరబాటుతనం అది ఫస్ట్ నుంచి ఉందండి వాళ్ళకి. మన పిఓకి ఆక్యుపై చేశారు. మొన్న 1999లో కార్గిల్ వారప్పుడు మనకి కార్గిల్ని ఇంకో సెక్టర్ని ఆక్యుపై చేయడానికి చేసినప్పుడు వాజ్పేయి గారు దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టారండి. దాన్ని మనం కార్గిల్ విజయం, కార్గిల్ దివస్ ఇప్పటికీ జరుపుకుంటున్నాం. డిసెంబర్ 6వ తారీఖున మనం జరుపుకుంటున్నాం కార్గిల్ యుద్ధం. వాళ్ళు మొదటి నుంచి అంటేనండి. ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పారు, బంగ్లాదేశ్ విడిపోవడానికి మనం 1971లో ఇచ్చేసామండి. ఎందుకు చేసామండి? మనం ఏం కావాలని కోరుకుని చేయలేదండి. తూర్పు పాకిస్తాన్ విడిపోదాం అని వారు గట్టిగా ఇచ్చేసుకుని వాళ్ళ పోరాటాలు చేస్తున్నప్పుడు వారి పోరాటాలను చూసి మనకు ఆనందం కలిగి, పోనీ వాళ్ళు మంచి పని చేస్తున్నారు, వాళ్ళకి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో 15,000 మంది భారత సైనికులను నష్టపొంది మరీ మనం వాళ్ళకి సహాయం చేసి నిలబడ్డామండి. ఇక్కడ వచ్చేసి పాకిస్తాన్లో వాళ్ళు కల్మా చదవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి మతతత్వవాదులు పూర్తిగా నింపేశారండి, వాళ్ళకి ఇంజెక్ట్ చేశారు. వాళ్ళకి ఇంకా వేరే పారిపోవడానికి దారులు ఇట్లా ఎత్తుక్కోవాలని లేదు. ఆ కల్మాను చదువుకుంటుంటే యుద్ధంలో చచ్చిపోతే వాళ్ళు విరోచితంగా చచ్చిపోయినట్టుగా భావిస్తారండి. వాళ్ళకి ఒక ఇది ఉంది, వాళ్ళకు ఒక స్వర్గం ఉంటుంది, 36 మంది ఎవరు ఉంటారు. ఇక్కడ యుద్ధంలో చచ్చిపోయిన జిహాదీలు కానీ వీరు కానీ ఆ స్వర్గానికి వెళ్తారు, అక్కడ వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. మీరు పొందేదేదో వీరమరణం పొందండి, చచ్చిపోయేటప్పుడు కల్మా చదువుకోండి, దేవుణ్ణి ప్రార్థించుకోండి అని చెప్పి వాళ్ళకి అది నేర్పించారండి. మనం ఇది నేర్పించారండి. యుద్ధం వచ్చినప్పుడు గాయపడిన వారిని ఎట్లా రక్షించుకోవాలి, ఏం చేయాలని మన దీని ప్రకారం, మన సాంప్రదాయాల ప్రకారం మనం ఇది నేర్పించుకున్నామండి. వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు అది నేర్పించుకున్నారండి. రైట్ రవిశంకర్ గారు, మరోవైపు ఇందాక మన సుధాకర్ గారు మాట్లాడుతున్నారు విషయం అండి. ఈ విషయంలో మతతత్వం దీంట్లో తాలిబాన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్ కొంచెం ముందుంటారండి. వాళ్ళు కూడా నిన్న తాలిబాన్ సీనియర్ నేత, మాజీ రాయబారి ముల్లా అబ్దుల్ సల్వా ఏమన్నారండి, వీళ్ళు పాష్తూన్ తెగ ఉందండి ఆఫ్ఘనిస్తాన్ లో. ఆ పాష్తూన్ తెగ వారికి ఏమి ఇచ్చారండి, ఎక్స్ వేదికగా పాక్ ఆర్మీ ఆడే ఆటల్లో పావులుగా మారద్దు అని ఆయన గట్టిగా ఆ పాష్తూన్ అనే తెగవారికి గట్టిగా ఇది చెప్పారండి. ఆఫ్ఘనిస్తాన్ పోరాటంలో ఆ పాష్తూన్ తెగవారు ఎంతో నిలబడ్డారండి. ఆఫ్ఘనిస్తాన్ పోరాటంలో, ఆఫ్ఘనిస్తాన్ నిలబడటంలో వాళ్ళలో ఆ పాష్తూన్ తెగని వీళ్ళు మన మీదకి ఉసిగొల్పడానికి ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. దాన్ని అట్లా వెళ్ళద్దురా బాబు, వాళ్ళు ఆడే ఆర్మీ, వాళ్ళు ఆడే ఆటల్లో మీరు పావులుగా వద్దని ఆయన నిన్న ఎక్స్వేదికి కూడా తెలియజేశారండి. ప్రజలు ఎక్కడైనా సరే ప్రజలే బలి కావాలి. ఆర్మీ చీఫ్లు, వాళ్ళ కుటుంబాలు, రాజకీయ నాయకులు, ఈవెన్ ప్రధాని కూడా పక్క దేశాలకు పారిపోతారు, డబ్బులు ఉంటాయి కాబట్టి. పాకిస్తాన్ ఎంపీలు చెప్పేశారండి, మా పిల్లల్ని తీసుకుని ఇంగ్లాండ్ వెళ్ళిపోతాం, మేము మా పిల్లల్ని పంపించేస్తాము, మా కుటుంబాలను పంపిస్తాము, చివరికి మేము కూడా వెళ్ళిపోతాం అని మొన్న వాళ్ళ అసెంబ్లీ మీటింగ్ లో చెప్పుకున్నారండి, పార్లమెంట్ లో చెప్పుకున్నారు. అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అనుకున్నారు. ముందుగానే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలని సేఫ్ ప్లేస్ కి చేర్చుకున్నారు. మునీరు కొన్ని రోజుల నుంచే బంకర్లో దాక్కుని ఉంటున్నాడు. అది నిన్న రాత్రి వాళ్ళ పిఎం కూడా బయటకు వెళ్ళిపోయినట్టు తెలుస్తున్నది. రైట్ రవిశంకర్ గారు మాట్లాడదాం. సుధాకర్ గారు అన్నట్టు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇదే అదను మనకి పిఓకేని మనం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి. ఎందుకంటే పాక్ పేరే పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే అంటారు. సో దాన్ని ఇప్పుడు మనం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు నేను వాట్ ఐ ఫీల్ ప్రజెంట్ కండిషన్స్లో ఇప్పుడు ఒక దెబ్బ కొట్టి పాక్ని పిఓకేని స్వాధీనం చేసుకోవాలి. నేను దానికి ప్రజలు కూడా కోరుకున్నారు సార్. పాకిస్తాన్ ప్రజలు కూడా, పిఓకే ప్రజలు కూడా మేము భారతదేశంలో కలవాలని బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే పిఓకే ప్రజలకి తెలుస్తా ఉంది 70% కాశ్మీర్ భూభాగం భారతదేశంలో ఉంది, 30% మాత్రం పిఓకేగా ఉంది. ఈ 70% భూభాగంలో
ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత ఎలా కాశ్మీర్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, ఎలా పర్యాటక ప్రాంతంగా కాశ్మీర్ అభివృద్ధి చెందింది అనేది వాళ్ళ కథములను కనపడుతున్నప్పుడు భారతదేశంలో ఉన్న సగటు కాశ్మీరే డెవలప్ అవుతున్నాడు, మేము మాత్రం పేదరికంలో, నిరుద్యోగంలో, ఆర్థిక అసమానతలో కూరుకొని పోతున్నాము, తిండికి తిప్పలు లేకుండా పరిస్థితిలో ఉన్నాము, మేము కూడా భారతదేశంలో కలిసిపోతామని పిఓకే ప్రజలే ఫైట్ చేస్తా ఉన్నారు. కార్తిక్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. రైట్ కార్తిక్ గారు, వదులుకుంటే మనకి మళ్ళీ దొరకదు. అవును పిఓకేని మనం తీసుకోవాలి, ఈ టైంలో తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటేనే. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే పిఓకి సార్ చెప్పినట్టు పిఓకిని తీసుకోవటమే కాకుండా మన జనగణమనలో ఇప్పటికీ చెప్పుకుంటా ఉండే పంజాబ్ సింధు అని, పంజాబ్లో సగభాగం పాకిస్తాన్ ప్రావిన్సీలో వెళ్ళిపోయింది, సింధు వాళ్ళ ప్రావిన్సీలోనే వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఈ సందర్భంలోనే ఇప్పుడు పాకిస్తాన్ అనేది పటంలో మన మ్యాప్లో కనపడకుండా వాళ్ళని కనుమరుగు చేయడానికి పిఓకేని పంజాబ్ మిగిలిపోయిన రాష్ట్రాన్ని, సింధు రాష్ట్రాన్ని తీసుకుని పుంతుకా ప్రావిన్సీ అటు వెళ్ళిపోయి ఆఫ్ఘనిస్తాన్లో కలిపేసి బలూచిస్తాన్ సొంత దేశంగా ప్రకటించుకునే అవకాశం కూడా ఉందండి. 3 భాగాలు చేసుకుని ఒక భాగం మనం పంచుకుని, ఒక భాగం తాలిబాన్లు తీసేసుకుని, ఒక భాగం స్వతంత్రంగా బలూచిస్తాన్ అని ప్రకటించుకోవడానికి కూడా అవకాశం ఉందండి. బలూచిస్తాన్ ఆల్రెడీ అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని తరిమేస్తున్నారండి, వాళ్ళ జెండాలు పీకేస్తున్నారనండి, వాళ్ళని అక్కడ తోసేస్తున్నారు. అసలు పాక్ ఆర్మీకి అక్కడ ఈ బిఎల్సి గ్రూప్ వాళ్ళు అసలు విలువ ఇవ్వట్లేదు. ఆల్రెడీ బలూచిస్తాన్ కొన్ని సంవత్సరాల నుంచి సొంతంగా పోరాడుతుంది. ఇప్పుడైతే ఇదే పక్షంలో అటు నుంచి వాళ్ళు దాడి చేస్తున్నారు, ఇటు మనం దాడి చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి బాంబులు పడ్డాయో పాకిస్తాన్ వాళ్ళకి అర్థం కావట్లేదండి. వాళ్ళు దిమ్మ తిరిగిపోతుందండి. ఇప్పుడు బలూచిస్తాన్ దాడులను కూడా భారత్ మీద నెపం పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇందాక కార్తీక్ గారు అన్నట్టు చాలా అదేదండి జరిగింది. వాళ్ళు డ్రోన్లలో దాడి చేస్తున్నప్పుడు మనం దాడి చేసి వచ్చేసిన తర్వాత వాళ్ళు దాడి చేశారు. పాకిస్తాన్ వాళ్ళకి ఎవరు ఎటు నుంచి దాడి చేసింది వాళ్ళకి అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయారు కదా. నిన్న పొద్దున అదే కదా జరిగింది. రైట్. ఇందాక సుధాకర్ గారు అన్నట్టు కూడా చైనా